ఎక్స్క్యూజ్ మీ సార్. డైరెక్ట్ ఎంట్రీ మనకి. హాయ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జై బోయపాటి, జై బాలయ్య. డిసెంబర్ 5వ తారీఖున మనం స్క్రీన్ మీద అఖండ తాండవం చూడబోతున్నాం. బోయపాటి దమ్మున్న డైరెక్టర్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారి దర్శకత్వంలో మాస్ హీరో నందమూరి బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని తమన్ మ్యూజిక్తో మనం రేపు డిసెంబర్ 5న మనం అందరూ పూనగాలు వస్తాయి. సినిమా గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం అఖండ చూసున్నాం. ఇది అఖండ 2 సీక్వెల్. మనకి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ట్రైలర్లో చూపించారు ఆల్రెడీ. మనం చూడాల్సింది జస్ట్ ఇక మిగతాది సినిమా చూస్తాం. ప్రతి ఒక్క హిందువు గర్వపడే సినిమా ఇది. ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా తలెత్తుకొని నిలబడే సినిమా ఇది. ఇంత గొప్ప సినిమాని మనకు అందించిన బోయపాటి శ్రీని గారికి, ఈ సినిమా నిర్మాతలకి, ముఖ్యంగా ఇటువంటి సినిమాలు చేసే దమ్మున్న ఏకైక తెలుగు ఇండస్ట్రీ హీరో మన నందమూరి బాలకృష్ణ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. జై బాలయ్య. సార్ మరి బాలయ్య గారు ఆ త్రిశూలం తిప్పిన వెంటనే ట్రోలింగ్ కి గురైంది కదా, దాని గురించి అవన్నీ ఏం చేసా చేస్తుంటారమ్మా. ఎంత ట్రోలింగ్ జరిగితే అంత పబ్లిసిటీ సినిమాకి వస్తుంది. మనకి మనం వాటి గురించి పట్టించుకోవాలని పని లేదు. ఎప్పుడు ఉంటుంది. సో అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ట్రోలింగ్ అనేది. బాలయ్య బాబు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ప్రూవ్డ్ డైరెక్టర్, ప్రూవెన్ నిర్మాతలు ఉన్నారు అక్కడ. సో ఈ సినిమాకి ఎట్లాంటి ఢోకా లేదు. బ్లాక్ బస్టర్. మేము ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పని. ఈ సినిమా కోసం చాలా ఎంతో ఆతృతగా ఇదిగో పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈవెంట్ కోసం మేము. సార్ మరి అంత వెయిట్ చేశారు కాబట్టి బాలయ్య అంటే డైలాగ్స్ కి అభిమానులు ఉంటారు కాబట్టి అటువంటి ఒక డైలాగ్ వదలండి సార్. బాలయ్యకి డైలాగులు అభిమానులు కాదమ్మా, బాలయ్య ప్రతి దానికి అభిమానులు ఉన్నారు. బాలయ్య డాన్స్ చేసిన అభిమానులే, డాన్స్ చేసిన అభిమానులు ఉన్నారు, ఫైట్ చేసిన అభిమానులు ఉన్నారు. ఆయన నవరసాలు తెలుగు ఇండస్ట్రీలో, మన భారతదేశ చరిత్రలో, ఇండస్ట్రీ చరిత్రలో నవరసాలు పండించగలిగిన అతి కొద్ది మంది నటుల్లో బాలయ్య బాబు ఒకడు. బాలయ్య బాబు డైలాగులు మనం చెప్పి ఆ స్థాయిని నేను తగ్గించదలుచుకోలేదు. సారీ అమ్మా. బాలయ్య బాబే చెప్పాలి. ఏది పాట పాడతాను మనం సింగలం కాదు కదమ్మా. మేము బాలయ్య బాబు అభిమానులు మాత్రమే. ఆ అభిమానంతో సినిమా చూస్తాం. మనం ఒక్కడమే కాదు, ఈ సినిమా ఎస్పెషల్లీ హిందూయిజం ఇవాళ అంతరించిపోతున్న హిందూయిజం ప్రతి చోట ఎక్కడ చూసినా ఎంతమంది పొగ చేసుకుని ఇప్పుడు ఒక శివతాండవంగా వచ్చాము మేము ఇక్కడికి ఈ ఈవెంట్ కోసం. లోపల శివతాండవాన్ని చూపించబోతున్నారా? గ్యారంటీగా 200%. మీరు ఎదురు చూడండి. ఇప్పుడు మీరు పగిలిపోతే కెమెరాలు పగిలిపోతాయి ఈ రోజు. సో భలే హుషారున్నారు. స్టెప్పులు వేస్తారట, మరి చూడాలి. ఇక్కడైతే వేయట్లేదు, లోపల స్టేజ్ మీద వేస్తారట స్టెప్పులు. సో చూద్దాం మరి. ఇంకా బాలయ్య బాబు అనగానే అదొక వైబ్రేషన్స్ అన్నవి మనం చూడొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోని అదొక రకమైన వైబ్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఇంకా ఇప్పటికే చాలా మంది వస్తూ ఉన్నారు.